నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు నేను పాలకూరతో ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ నేను పాలకూరతో చాలా రకాల రెసిపీస్ని వీడియో పోస్ట్ చేసి ఉన్నానండి, చూడండి. ఇదైతే చాలా హెల్దీ అండి, చాలా సింపుల్. ముందుగా ఇక్కడ నేను ఒక 2 పెద్ద కట్టల పాలకూరని శుభ్రంగా కట్ చేసేసుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగేసిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టానండి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. పాలకూరకు వెల్లుల్లి మంచి కాంబినేషన్ అండి. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ వెల్లుల్లిని పచ్చిమిర్చిని ఫ్రై చేసేసుకోవాలి. అంటే పాలకూరతో నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో కూడా వేపుడిని ప్రిపేర్ చేశానండి. ఈరోజు చాలా సింపుల్ అండి. 3 ఇంగ్రీడియంట్స్ అండి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, చాలా బాగుంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసేసుకొని జస్ట్ ఆ కరివేపాకుని అలా ఫ్రై చేసుకున్న తర్వాత మంటని మీడియంలోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరనంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. మామూలుగా పాలకూర అనేది కొంచెం త్వరగా ఉడికిపోతుంది, అలాగే కొంచెం ముద్దగా కూడా అవుతుందండి. సో అందుకని మనం కడిగిన తర్వాత బాగా వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలకూరని ఒక 5-6 నిమిషాలండి మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి. ఎంత వాటర్ డ్రైన్ చేసినా కూడా ఇందులో నీళ్ళు అనేది వస్తాయి. చూడండి, నీళ్ళు అనేది వస్తున్నాయి. ఆ నీళ్ళతోనే ఈ పాలకూర అనేది ఉడికిపోవాలి. తర్వాత ఈ పాలకూరలో కాడలు కూడా అండి, లేత కాడలు అన్నీ కూడా వేసేసుకోవాలి. చూడండి, నీళ్ళు అనేది వస్తున్నాయి. ఇంకా నీళ్ళన్నీ ఎగిరిపోయే లోపల మనకు పాలకూర ఉడికిపోతుంది. ఇప్పుడు కొద్దిగా పసుపు పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసేసుకోవాలండి. మామూలుగా పాలకూరలో సాల్ట్ అనేది ఉంటుంది, సో కొద్దిగా వేసేసుకోవాలండి, మళ్ళీ ఎక్కువైపోతే బాగుండదు. ఇప్పుడు పసుపు సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. మామూలుగా మనం వేపుళ్ళలో పప్పుల పొడి, పల్లీల పొడి, కొబ్బరి పొడి అలా డిఫరెంట్ స్టైల్లో చేస్తూ ఉంటాం. పాలకూరను కూడా నేను అలా కూడా చేస్తానండి. కానీ మీరు ఒక్కసారి ఈ జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి నేను చేసిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు పాలకూర అయితే వేగిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ పాలకూర వేపుడిని రైస్లో కలుపుకోవచ్చు, చపాతీలో కూడా బాగుంటుందండి, సైడ్ డిష్గా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.